మన హృదయ లోతుల్లోనికి వెళ్ళినప్పుడు మన స్వభావం మారిపోతుంది, మన మాటలు మారిపోతాయి, ఏమండి మన నడవడిక మారిపోతుంది. అందుకని మనం దేవుణ్ణి ఏమని అడగల, ప్రభువా శోధనలోనికి రాకుండా కీడు నుంచి తప్పించమని. ఆయన సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి కూడా మనకి విడుదలనిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న నేను టీవీలో ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్ యొక్క వాక్యం వింటుంటే రియల్గా ఒక టెస్టిమనీ ఆయన చెప్తున్నారు. దైవ సేవకులు ఒక 7 సంవత్సరాలు ఏమంటే ఒక ఆయన జైల్లో ఉండి చెయ్యనటువంటి దానికి ఆయన అన్యాయంగా చేసి జైలు పాలు అయిపోయాడంట. 7 సంవత్సరాల కుటుంబానికి పిల్లలకి కూడా దూరంగా ఉన్నాడు. 7 సంవత్సరాల తర్వాత ఆయనకి జరిమానా విధించి ఆయన విడుదల చేశారు. విడుదల చేసిన వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చిన నైటే వీధిలో ఒక మర్డర్ జరిగిందంట. వెంటనే పోలీసులు ఏం చేస్తారంటే ఉదయకాలమే వచ్చేసి మళ్ళీ ఈయన జైలు తీసుకొని వెళ్ళిపోయారంట. పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతే అతను ఏడుస్తున్నాడంట. ఏమండి, నేను నిన్నే వచ్చానండి జైలు నుంచి, మీకు తెలుసు కదా, 7 సంవత్సరాలు ఉన్నాను కదా, నేను మళ్ళీ అలాంటి తప్పు చేస్తారనుకుంటున్నారా? నేను అసలు తప్పు చేయలేదండి, నేను మా పిల్లల దగ్గరే పడుకున్నాను, కావాలంటే మా పిల్లల్ని అడగండి, మా భార్యని అడగండి అంటే, నువ్వు చేయకపోతే నువ్వు వచ్చినప్పుడే మీ వీధిలో ఎందుకు హత్య జరిగింది అని ఏం చేశారంటే ఆయన క్వశ్చన్ చేస్తారంట. మీ కాలు పట్టుకుంటారండి, నాకు టైం ఇవ్వండి, నేను ఎలాగైనా కనుక్కొని ఎలాగైనా అతన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను తెలుసుకొని అని పోలీస్ వారిని బ్రతిమలాడటం ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారికి కొంచెం జాలి అనిపించి అతను అన్నాడంట, నీకు ఒక 15 రోజులు టైం ఇస్తున్నాము, నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రం కూడా స్టేషన్కి వచ్చి సంతకం చేసి వెళ్ళాలి, ఒకవేళ దొంగ కనుక దొరకకపోతే నిన్నే జైల్లో పెట్టేస్తాము అని చెప్పి అతను 15 రోజులు రిమైండ్లో ఉంచారంట. ఆయన ఏం చేయాలి, ప్రతిరోజు ఉదయము సాయంత్రం వెళ్ళి సంతకం చేసి రావాలి. ప్రతిరోజు వెళ్తున్నాడు, సంతకం చేస్తున్నాడు, వస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా ఎలా అయినా దొంగ దొరికేలా చెయ్యి, నేను చేయని దానికి మళ్ళీ నేను జైలు పాలు అయిపోవాలి అని ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ దొంగ ఏమయ్యాడు, దొరకలేదు. అప్పుడు లాస్ట్కి ఇంకా ఏమండి ఆ పోలీస్ వారికి చాలా కోపం వచ్చేసి, ఆ ఎస్ఐ గారికి చాలా కోపం వచ్చేసి, ఇదిగో నీకు రేపే లాస్ట్, రేపు మంగళవారం నువ్వు వచ్చి సరెండర్ అయిపోవాలి, లేదంటే మా ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేస్తామన్నాడు. అతనికి చాలా భయం అనిపించింది. ఎందుకోసమంటే 7 సంవత్సరాలు పోలీస్ వారి యొక్క ట్రీట్మెంట్ ఆయన తీసుకున్నాడు. ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. వేడి వేడి నీళ్ళు, మరుగుతున్న నీళ్ళు వేసేస్తారట. ఏమంటే మంచి ఐస్ గడ్డ పెద్ద దాని మీద కూర్చోబెట్టేస్తారంట, వాటితో కొడతారంట, రాడ్లతో కొడతారంట, చెయ్యని నేరమైనా చేస్తామని ఒప్పేసుకుంటారంట వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి. ఆయన అనుకున్నాడంట, ఆ ట్రీట్మెంట్ తీసుకునే బదులు ఈ చెయ్యని నేరానికి ఒప్పేసుకోవడమే మంచిది అని ఇంకా ఏడుస్తూ ఇంటికి వచ్చేసారంట. ఏడుస్తూ ఇంటికి వస్తే వాళ్ళ భార్య గారు అన్నారంటే, ఇవాళ నైట్ మన చర్చిలో ఆన్లైన్ ప్రార్థన జరుగుతుందండి, ఒకసారి వెళ్ళి దైవ సేవకులకు చెప్దాము, మన సమస్యానికి చెప్దామని దైవ సేవకుల దగ్గర తీసుకుని వెళ్ళినప్పుడు, అయ్యా నాకైతే ఇంక ఓపిక లేదండి, 7 సంవత్సరాలు నేను అనుభవించాను, 14 సంవత్సరాలైనా నేను జైల్లో ఉంటాను, కానీ ఆ ట్రీట్మెంట్ నేను తీసుకోలేనండి, నేను చెయ్యకపోయినా చేసేసానని ఒప్పేసుకుంటాను అని ఆ దైవసేవకులతో చెప్పి ఏడుస్తున్నప్పుడు దైవసేవకులు అయ్యా నువ్వు కంగారు పడుకు, ప్రార్థన చేద్దామని ఆన్లైన్ ప్రార్థన అంతా ఒక్క సమస్య కోసమే ప్రార్థన చేశారంటండి. ఏమనంటే, ప్రభువా ఎలా అయినా దొంగ దొరకాలి, ప్రభువా ఇతనికి విడుదల ఇవ్వాలి. చిన్న పిల్లలు అంట ఆయనకి, మళ్ళీ ఆ పిల్లల్ని విడిచి 14 సంవత్సరాల జైల్లో ఉండాలంటే చాలా కష్టమని దైవ సేవకులు కూడా ఉపవాసం ఉండి రోధించినప్పుడు, తర్వాత రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసు అన్నాడు, ఏంట్రా నువ్వు వచ్చావు అంటే, అదే మీరు వచ్చేయమన్నారు కదా, సరెండర్ అయిపోమన్నారు కదండి నేను వచ్చానంటే, ఆ దొంగ దొరికేసాడు, నువ్వు వెళ్ళిపోరా అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా చేసేదేవా, ఉన్నది లేనట్టుగా చేసేదేవా, లేనిది ఉన్నట్టుగా పాడాలి లేనట్టుగా చేసేదేవా, అసాధ్యమైనది నీకు లేనే లేదు, అసాధ్యమైనది నీకు లేనే లేదు, సమస్తము నీకే సాధ్యము దేవా, సమస్తము నీకే సాధ్యము దేవా.
నాకింతా నీవే చాలయ్యా ఏడుస్తూ ఆ పోలీస్ స్టేషన్లోనే ఏడుస్తూ చాలా గట్టిగా ఏడుస్తున్నాడంట. ప్రభువా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని దైవ సేవకుల దగ్గరికి వచ్చాడు. ఆయన సాష్టాంగ పడిపోయాడు. నిజంగా దేవుడు చాలా నమ్మదగిన వాడండి. మన ప్రార్థన ఆలకించాడు. ఆ దొంగ దొరికాడట, నన్ను వెళ్ళిపోమన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు? తప్పించే దేవుడు. మొదటిదేంటి? క్షమించే దేవుడు. రెండోది తప్పించే, శోధన నుండి మనల్ని తప్పించే దేవుడు. మూడోది ఆలోచన చెప్పే దేవుడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తోత్రం. ఆలోచన చెప్పేది నీవే, స్వభావాన్ని మార్చేది నీవే. ఆలోచన చెప్పేది నీవే, స్వభావాన్ని మార్చేది నీవే, శరీరాన్ని మిచ్చేది నీవే, ఆదరించి ప్రేమించేది నీవే. ప్రియా పరిశుద్ధాత్మ ప్రియా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు మనకి ఏమి చేయాలో అనే దానికి ఆలోచన కూడా చెప్తాడంట. ఎందుకంటే చూడండి 4:8 అధ్యాయం ఏముంది? 14 వచనంలో ఆలోచన చెప్పుటయో లెస్సైన జ్ఞానం ఇచ్చుటయో నా వశం, జ్ఞానాధారం నేనే, పరాక్రమము నాదే, నా వల్ల రాజులు ఎలుగురు, అధికారులు నా ఆయనను బట్టి పాలించదు. ఏమి దేని వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తుందంటే ఆయన యొక్క జ్ఞానం వల్లే. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం నేను కంఠపాఠం చేసినప్పుడు ఆయన ఎప్పటి నుంచున్నాడంటే చూడండి ఆ అధ్యాయంలో ఉంటుంది 25వ వచనం 24వ వచనం చూడండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓట లేనప్పుడు పుట్టిన దేవుడు. పర్వతాలు లేవు, అప్పుడు భూమి కూడా స్థాపించబడలేదు. అంత శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడే దేవుడు ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఫిలిప్పీలు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఆయన సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుడు. ఆయన మన హృదయాలకి, మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు కూడా ఆయన కావలి కాస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఆయన చేతులకు అప్పచెప్పేసుకోవాలి. మనుషుల యొక్క స్వభావాలు మారాలంటే మనం మాట్లాడితే జరగవు. ఏమంటే మనుషుల యొక్క ఆలోచనలు మారాలంటే మనం మాట్లాడితే జరగవు. ప్రభువా మా బిడ్డల యొక్క స్వభావాలు మార్చగలిగిన వాడు నువ్వే, మా భర్త యొక్క స్వభావాన్ని మార్చగలిగిన వాడు నువ్వే, మా కుటుంబస్తుల స్వభావాన్ని మార్చగలిగిన వాడు నువ్వే, వారికి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించేవాడు నువ్వే అని మనం ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని కూడా దేవుని చేతులకి అప్పచెప్పుకోవాలి. నాకు వివాహమైన తర్వాత మొదటగా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా విగ్రహ సంబంధమైనటువంటి ఫొటోస్తో ఉన్నప్పుడు నేను దేవునికి అప్పచెప్పిన తర్వాత మరొకసారి మళ్ళీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా తీసేసి దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయి. అంతేకాదు అత్తమామలు ఇద్దరు కూడా రక్షణలోనికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేస్తాడు. హల్లెలూయా. తర్వాత మన దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే మనందరికీ తెలుసు. చదవండి. యెషయా గ్రంథం 9. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడగ తండ్రి, సమాధానానికి అధిపతి. ఆయన బలమైన దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ సమస్యను ఎవరు తీర్చగలరు అంటే ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక శుభవార్త. బలమైన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్న ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి, ఈ మోషేకి జ్ఞానం లేదు, ఈ అరణ్యంలోని తీసుకుని వచ్చాడు, దీన్ని ఎలా దాటాలంటే దైవసేవకులు మొన్న శుక్రవారం నాడు 14వ అధ్యాయం నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం మాట్లాడారు. భయపడకుడు, ఊరికి నిలిచిండి చూడండి, నేడు నేను మీకు కలుగ చేసే రక్షణ చూడండి.
అని దైవ సేవకులు చెప్పడం నాకు నిజంగా కొన్ని సమస్యలు నాకు ధైర్యం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు. హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించిరావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 వస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. బలమైన దేవుడు నాకు నువ్వు ఉన్నావు ప్రభువా అని మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఈ బలమైన వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. అందుకే హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదో, సజీవం గల బలము కలిగినటువంటి వాక్యము. చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవం గల బలము కలిగినదే, 2 అంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపుల ఆలోచనలు కూడా శోధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్నంట మనకు గుండెల్లోనికి చేర్చుకుంటే మన హృదయం యొక్క తలంపులు మారుస్తుంది, మన ఆలోచనలు మారుస్తుంది. నిజంగా ఈ వాక్యాన్ని నేను కంఠపాఠం చేసిన తర్వాత నాకు ముందు డెలివరీ టైంలో అయితే చాలా భయం అనిపించింది, కానీ ఈ హిస్టరెక్టమీ ఆపరేషన్ మాత్రం నాకు భయం అనిపించలేదు. ధైర్యంగా నేను ఆపరేషన్కే వెళ్ళాను. అయితే ఆపరేషన్ టైంలో డాక్టర్స్ కూడా ఆపరేషన్ ఆఫ్ చేసేయాలనుకున్నారు. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. కానీ ఆ వాక్యాలను నా హృదయంలో నేను ఎప్పుడైతే ధరించుకున్నానో, హృదయమైన పలక మీద రాసుకున్నానో, నాకు ఒక ధైర్యం ఇచ్చింది. అంతేకాదు కొన్ని రోజుల్లోనే నా పని నేను చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. తర్వాత నేను ఈ బైబిల్ ఫౌండేషన్ కార్యక్రమం చూసినప్పుడు ఆ 70 వచనాలకు కంఠపాఠం చేయమన్నప్పుడు అప్పుడు నాకు ఆపరేషన్ అయ్యి 2 రోజులు 3 4 5 రోజులు అయ్యింది. కానీ నేను ఒక్క రోజులోనే నేర్చుకున్నాను ఆ వాక్యాలు ఎలాగైనా కంఠపాఠం చేయాలని. ఒక్క రోజులోనే దేవుడు నాకు అవి నేర్చుకోవడానికి సహాయం చేశాడు. నాకు బలం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం అంటండి, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అన్నీ నేర్పిస్తాం. మాటలతో పాటు ఏం నేర్పించాలి? వాక్యాన్ని నేర్పించాలి. యవనస్తులు దేని చేత శుద్ధి చేసుకుంటారు? తమలాడుతుంది నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. నీ వాక్యం వెల్లడి ఒకటితోటనే ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందంట. అందుకని నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగే. వాక్యానికి ఎంతో వెయిటేజ్ ఇచ్చి దేవుడు మన కోసం రచించాడు. ఆ వాక్యాన్ని మనం ప్రతిదినాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి, అన్వయించుకోవాలి, దాన్ని చదువుకోవాలి. అప్పుడు బలమైన వాక్యం మన హృదయాలు ఏం చేస్తుంది? పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారు? చెప్పండి. చదువుతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు సర్వాధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు చెప్పండి సర్వాధికారి అయినటువంటి, అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఏమంటే రాజ్యం యొక్క శాసనాలను మార్చగలిగినటువంటి దేవుడు. అందుకే నేను సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా నీ చేతిలో రాజు హృదయం ఎలా ఉందంట? నీటి కాలువ వలె ఉందంట.
లేదంట. ఆయన చిత్తవృత్తి చెప్పిన దాన్ని త్రిప్పగలిగినటువంటి దేవుడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో విధవరాలు ఏం చేసింది చెప్పండి? ఆ న్యాయాధిపతిని మాటి మాటికి గోజాడినప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఆ పక్షాన న్యాయం చేయాలనుకున్నాడు. ఆయన అన్యాయస్తుడే. ఆయన దేవునికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. కానీ ఆమె దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు ఆ బండ లాంటి యొక్క హృదయాన్ని, ఆ స్వభావాన్ని కూడా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వాటిని నేను సదును భూమిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. నీ దేహానికి ఆరోగ్యం ఇస్తాను, నీ ఎముకలకు సత్తువ ఇస్తాను, కీడును ఆశీర్వాదంగా, ఏమంటే అవమానాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను. నువ్వేం చేయాలంటే ఆయన అధికారానికి లోబడాలి. అందుకని ఆయన కొంచెం కాలము మనం శ్రమ పడిన తర్వాత ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆఖరిగా ఆయనకున్నటువంటి మంచి లక్షణంలో ఒక లక్షణము, ఒక దేవుడు ఏంటంటే మన దేవుడు స్థిరపరిచే దేవుడు. మొదటి పేతురు చూడండి 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మేము శ్రమ పడిన తర్వాత తానే మిమ్మల్ని పూర్తిగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడు నమ్ముకుంటే సమస్యలు రావండి, మీకు కష్టాలు ఉండవండి అని ఎవరైనా చెప్తే నమ్మకండి. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న తర్వాత సమస్యలు తప్పకుండా వస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎక్కువ చేసుకునే వారికే సమస్యలు వస్తాయి, భక్తి ఎక్కువగా చేసుకునే వారికి అనారోగ్యాలు వస్తాయి. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శోధనలోనికి నడిపిస్తాడు. యోబు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, అరుణోదయాన లేచి తన పిల్లల కోసం ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించుతాడు. ఆయనలో అటువంటి మనుషుడు ఆ దేశంలో లేనే లేడంట. ఆయనకు వచ్చిందా రాలేదా చెప్పండి? సమస్య వచ్చింది. ఆయన ఏం చేశాడు? ఇదిగో ఇంతగా దేవుడిని ఆరాధించాను, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను, నా కానుకలు ఇస్తున్నాను, నా సమయాన్ని ఇస్తున్నాను, నాకెందుకు వచ్చింది సమస్య, నాకెందుకు వచ్చింది అనారోగ్యం అని దేవుడు విడిచిపెట్టేసాడా చెప్పండి? విడిచిపెట్టలేదు. దేవుడి చేత మనం నీ మేలును అనుభవించాం, కీడును అనుభవింప తగదా? ఎందుకు నువ్వు దేవుడు దూషిస్తున్నావు? ఎందుకు నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు? దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేయడం అసమం అని ఆయనకు ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా పక్కన పెట్టి తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన రెండంతులుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. సాతానంట, ఇంకో నువ్వు అతను ఆశీర్వదించేస్తున్నావు కాబట్టి అతను నిన్ను పొగుడుతున్నాడు, అతను నిన్ను స్తుతిస్తున్నాడు, అతను మందిరానికి వస్తున్నాడు. ఒకసారి ఉద్యోగం తీసేసి చూడు, ఒకసారి అతని పిల్లలు తీసేసి చూడు, ఒకసారి ఆయనకు ఆరోగ్యం తీసేసి చూడు, దేవుడికి మందిరానికి వస్తాడేమో, నేను స్తుతిస్తాడేమో చూడు అంటే దేవుడు అన్నాడంటే అన్నిటి మీద కూడా నీకు అధికారం ఇస్తున్నాడు, ఆయన ప్రాణం మీద మాత్రం నీకు అధికారం ఇవ్వలేదన్నప్పుడు అన్ని పోయినా కూడా యోబు ఏం చేశాడు చెప్పండి? శరీరం కుళ్ళిపోయింది. అతని పనివారు కూడా పిలుస్తుంటే అప్పటి వరకు ఇలా రా అంటే ఒక పనివాడు ఉండేవాడు, ఈ పని చేయంటే పనివాడు ఉన్నాడు. ఇప్పుడు పిలిచినా కూడా పలకట్లేదంట పనివారు, అసహ్యించుకుంటున్నారంట. ఆయన వాసనే వారి భార్యకి అసహ్యంగా ఉందంట. ఎందుకు నువ్వు బతుకున్నావయ్యా? దేవుడు దూషించి చచ్చిపోవచ్చు కదా అంటే దేవుడిని అతను దూషిస్తున్నాడో చెప్పండి? అతను బదులు పలకట్లేదు, దేవుని దూషిస్తట్లేదు. మనం కూడా విశ్వాసంలో బలవంతులుగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అడుగుతున్నారు దూతలు, వీరు ఎవరయ్యా అంటే గొర్రెపిల్ల రక్తంలోంచి కడగబడి ఏమండి మహాశ్రమల నుంచి వచ్చిన వారు. అందుకని దేవుడు అంటున్నాడు, మళ్ళీ కొంచెం కాలం శ్రమలు ఉంటాయి, కొంచెం కాలం ఇబ్బందులు ఉంటాయి, ఈ లోకంలో కొంచెం కాలం అవమానం ఉంటుంది, నువ్వు ఇరుకులు గుండా వెళ్ళవలసి వస్తుంది, కానీ దాని తర్వాత ఆశీర్వాదం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడు వెనకే ఆశీర్వాదం ఇస్తాడు, అవమానం వెనకే అవన్నీ మేలును ఆయన మనకు పంపిస్తాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆఖరికి ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మొన్న నేను యూట్యూబ్లో చూస్తున్న ఒక కలెక్టర్ గారి సాక్ష్యం నేను ఆలకించాను. ఆయన ఫస్ట్ ఒక ఎంఆర్ఓగా సెలెక్ట్ అయ్యి ఏమండి అప్పటికి దేవుని నమ్ముకోలేదు, దేవుడు అంటే తెలియదు, విగ్రహారాధికుడు ఏమండి. ఆయనకు ఒక ఊరిలో ఒక మారుమూలటువంటి గ్రామంలో ఆయనకు ఉద్యోగం వేశారు.
అయితే ఇమీడియట్గా ఆయన ఇల్లు అక్కడ జాయిన్ అయిపోవాలి. ఆయనకు ఒక చిన్న క్వార్టర్స్ ఇచ్చారు. అక్కడ 2 days ఉన్నారు. అక్కడ అన్ని సదుపాయాలు లేవు. అయితే ఆ ఊర్లో ఎక్కడ చూసినా కూడా క్రిస్టియన్సే ఉన్నారు. అయితే ఒక మంచి ఇల్లు చూసుకొని వారు ఆ ఇల్లు మారారంట. తీరా చూస్తే అది ఒక పాస్టర్ గారి ఇల్లు. ఎక్కడ చూసినా వాక్యాలు ఉన్నాయి. వాళ్ళ భార్యతో అన్నాడట, ఏవే ఈ ఇల్లు మనకు పడదు, ఇది పాస్టర్ గారి ఇల్లు అంట, మళ్ళీ రేపటి నుంచి ప్రార్థనలకు రమ్మంటారు, వద్దు మనం ఇల్లు మారిపోదాం అంటే అని భార్య అన్నదంట. లేదండి ఎక్కడ చూసినా క్రిస్టియన్సే ఉన్నారు కాబట్టి మనము ఈ నెలకి ఇక్కడ ఉండి ఇంకా ఏదైనా మంచిది దొరికితే అప్పుడు మారిపోదాము అని ఆ ఇంట్లోకి మారిపోయిన తర్వాత ఏమండి ఉదయకాలం అయిన తర్వాత అతనికి వినపడినటువంటి వార్త ఏంటో తెలుసా? మీరు ఏ క్వార్టర్స్ అయితే ఖాళీ చేశారో అది మావోయిస్టులు ఖాళీ చేశారండి, అదంతా కూడా బూడిదైపోయిందండి అన్నాడంట. అతనికి ఎలా ఉంటుందో చెప్పండి, చాలా భయం అనిపించిందంట. అతని ఇంట్లోనికి రాగానే దైవసేవకులంట, మీరు ఈ గృహంలో ఆశ్రదించబడతారండి, మీరు ఇక్కడి నుంచి కదలకండి, దేవుని నమ్ముకోండి అంటే ఆయన అన్నాడంట, మాకేం అవసరం, నేను మండలాధికారిని, నా కింద బోల్డ్ మంది ఏమండి ఉన్నారు కదా, నాకేం అవసరం దేవుడు అనుకున్నాడంట. కానీ ఆ వార్త వినబడిన తర్వాత నిజంగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ గృహం మారకపోతే ఏమండి నేను కూడా అందులో బూడిదైపోవలసిన వాడిని అని ఆయన విశ్వాసం ఉంచాడు. తర్వాత ఆయనకి చాలా మరణ అపాయాలు తప్పించారు. 1.5 సాక్ష్యం ఉంది, కానీ నేను ఒక 2 నిమిషాలే చెప్తాను. అయితే ఆయన తర్వాత దేవుడిని నమ్ముకోవడం ప్రారంభించారు, దేవునికి సమయాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఏమండి అయిన తర్వాత ఆయనకి MRO నుంచి ఇంకా ప్రమోషన్ వచ్చింది. అలా ప్రమోషన్ వచ్చి ఆఖరిగా ఆయన ఏమయ్యారంటే జాయింట్ కలెక్టర్ అయ్యారు. ఇక తర్వాత ప్రమోషన్ ఏంటంటే కలెక్టర్ గారే అవుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే దేవుడు అని అంట, నువ్వు సేవకు వచ్చే సేవ చేయన్నారంట. అతను భార్యతో చెప్పారంట, ఇదిగో మనల్ని దేవుడు సేవకు పిలుస్తున్నాడు అంటే అతను ఆమె అన్నదంట, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇన్ని సంవత్సరాల సర్వీస్ విడిచిపెట్టేసి ఇప్పుడు నువ్వు కలెక్టర్గా అవుతావు అనుకుంటే నువ్వేంటి సేవ అంటున్నావు, ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తూ పరిచర్య చేద్దాంలే, ఉద్యోగాన్ని మాత్రం విడిచిపెట్టకు అని భార్య అన్నదంట. లేదు దేవుడు అంటున్నాడు, నన్ను సంపూర్ణంగా సేవకు వచ్చేయమంటున్నాడు, ఉద్యోగానికి రాజీనామా చేసేయమంటున్నాడు అంటే ఆ భార్య అతనితో ఏకీభవించలేదంట. అయితే నాకు ఏదైనా ఒక సూచక్రియ కావాలి, ఏదైనా నాకు అద్భుతం జరిగితే అప్పుడు నేను వస్తాను, లేకపోతే నీ సేవను చేసుకో, మేము పిల్లలు మాత్రం మేము రాము అని చెప్పారు. అతని తల్లిదండ్రులు అతని అత్తమామలు కూడా అన్నారంట, మా పిల్లలు నేను కలెక్టర్ ఆవిడగా చూడాలనుకుంటే నువ్వేంటో ఉద్యోగం, పిల్లలు ఇంకా బీటెక్ 3rd year బీటెక్ 2nd year చదువుతున్నారంటండి, ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదు, నువ్వు చూస్తేనేమో ఇప్పుడు సేవ అంటున్నావు, కలెక్టర్గా మంచి హోదాలో ఉండవలసినటువంటి నీకెందుకు ఇలాంటి పిచ్చి పట్టిందని అతను అతని చెల్లి కూడా దూషించారంట. అయితే అతను ఒకటే తీర్మానం, నేను సేవకు వెళ్ళాలని తీర్మానించుకున్నప్పుడు ఏమండి ఒక రాత్రికాల సమయంలో ఆయన ఫోన్ వచ్చిందంట, ఏమండి దయచేసి మీరు ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రావాలంట. ఆయనకు ఒక పాత కారు ఉండేదట, ఆ కారులో హైదరాబాద్ రమ్మంటున్నారంట. నేను ఈ కారులో రాలేనండి, అంత దూరం నేను రాలేనంటే మేము మీకు ఒక కారు పంపిస్తామండి, మీరు రండి, మాకు ప్రార్థన చేయండి, మా భార్యకి అసలు బాగాలేదు అంటే ఆయన తప్పని పరిస్థితిలో ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి దేవుడు ప్రేరేపణించాడంట, ఆయనకు ఒక మంచి కారు ఇవ్వాలని ప్రేరేపణించారంట. వెంటనే ఇమీడియట్గా పాస్టర్ గారు మీరు ఈ దినాన మా ఇంట్లో ఉండండి అని ఆయన భోజనం బల్ల మీద లేని కూర అంటూ ఏమంటే అక్కడ ఉండకుండా అన్ని వెరైటీస్తో ఆయన చూసి ఆ రోజు సాయంత్రము ఆయనకి 13.5 లక్షలు పెట్టి ఒక కొత్త కారు కొని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా కలెక్టర్ గారు కూడా అలాంటి కారులో తిరగరు, కానీ అంత మంచి కారునిచ్చి అతను తాళాలు చేతిలో పెడుతుంటే అతను ఆశ్చర్యపడండి, ఏంటండి నాకు ఇస్తున్నారంటే దేవుడు నాకు ప్రేరేపించండి, మీరు ఈ కారును వాడుకోండి, అంతేకాదు ఈ కానుకను కూడా ఉంచండి, మంచి కానుకిచ్చి పంపించారంట. దేవునికి స్తోత్రం. భార్య ఆశ్చర్యపడిపోయిందంట, నిజంగా కలెక్టర్ అయినా కూడా ఇంత మంచి కారు రాదేమో, దేవుడు అద్భుతం చేశాడని. అంతేకాదు వారి స్థలానికి కూడా మందిరానికి కూడా ఆయన ప్రోత్సహించి ఖమ్మంలో మంచి మందిరాన్ని కట్టించారంట. ఆ వారంలోనే వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి, డాడీ మేము క్యాంపస్లో సెలెక్ట్ అయిపోయాము, మాకు ప్రయాణం వచ్చి 12 lakhs నెలకి 1,00,000 రూపాయల జీతం
జీతము అంటే ఆఫర్ లెటర్స్ మీ నాన్నమ్మకి మీ అమ్మమ్మలకి చూపించండి రా అంటే వాళ్ళు వచ్చి ఇదిగో ఆఫర్ లెటర్స్ కూడా మాకు ఇచ్చేసారు, చదువు అయిపోయిన వెంటనే మేము అందులో జాయిన్ అయిపోవాలంటే దేవుడే స్థిరపరిచేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టని దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు క్షమిస్తావు, స్థిరపరుస్తావు, నువ్వు నమ్మదగిన దేవుడు, శోధన నుంచి తప్పిస్తావు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని అయ్యా మా జీవితంలో అన్వయించు. ఎన్నో సజీవమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతోమందిని దేవుడు లేవనెత్తాడు. నీ సమస్య తీర్చడం ఆయనకి పెద్ద విషయం ఏమీ కాదు. నిన్ను ఆశీర్వదించడం ఆయనకి పెద్ద విషయమేమీ కాదు. నీకు ఉద్యోగం ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే మొదటిగా నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండాలి. కొంచెం కాలమే శ్రమ, కొంచెం కాలమే ఇబ్బంది, ప్రభువా వాటి తర్వాత నువ్వు స్థిరపరుస్తావు. ప్రభువా, ఈ వాక్యం వినబడిన దీవించండి అయ్యా. విత్తన వాక్యము దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోకుండా అయ్యా వారి హృదయాలు ఫలించడానికి సహాయం దయచేయండి. ఏ బలహీనత వచ్చినప్పటికీ ఆ బలహీనత నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అన్ని విషయాల బిడ్డలను స్థిరపరిచి దీవించి వీరి వడులను నింపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి.